students, welcome to PSR Studies. Today's session is very important question. What are collision? Explain the possible type of collision. Develop the theory of one dimensional elastic collision అనే క్వశ్చన్ కి ఆన్సర్ అనేది మీకు వీడియో తీస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు ఎవరి దగ్గర అయితే మెటీరియల్ ఉండదో వాళ్ళు చెక్ చేసుకోండి. సో చదువుతున్నా చూడండి, అర్థం కాకపోతే చూసుకోండి రైటింగ్. ఏ కొల్యూషన్ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద బాడీస్ విచ్ ఇన్వాల్వ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఈస్ కాల్డ్ కొల్యూషన్. Elastic collision, the collision in which the both momentum and kinetic energy conserved is called elastic collision. Inelastic collision ante the collision in which the moment is conserved but kinetic energy is not conserved is called inelastic collision. So elastic antenemo momentum and kinetic energy both conserve aitayi, but ika inelastic lo only momentum maatrame conserve aitadi, kinetic energy not conserved. So appudu inelastic is elastic. One dimensional elastic collision in the velocity of the bodies before and after collision are in the same straight line. Then the collision is called one dimensional elastic collision. So before or after velocities ane same dimension lo unte dan one dimensional velocity antaru. Inelastic ante endi momentum and kinetic, momentum emo conserved, kinetic energy not conserved. So ki అని గుర్తుపెట్టుకోండి. ఇన్ఎలాస్టిక్ లో ki నాట్ అనమాట, అంటే నాట్ కన్సర్వ్. ఎలాస్టిక్ లో బోత్ కైనెటిక్ అండ్ మూమెంటం అనేది కన్సర్వ్ అవుతుంది. నెక్స్ట్ కన్సిడర్, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే కన్సిడర్ two smooth pairs of masses m1 m2 moving along with the straight line joining the centers. అంటే రెండు బాడీస్ తీసుకుంటే దీని యొక్క మాస్ m1, దీని మాస్ యొక్క m2, రెండు సెంటర్ లైన్స్ కదిలేటట్టు తీసుకోవాలి. అప్పుడు u1 u2 ఆర్ వెలాసిటీ. బిఫోర్ ద కొల్యూషన్ ఇన్ ది u1 u2 అనే వెలాసిటీస్, డ్యూరింగ్ ద కొలెక్షన్స్. నెక్స్ట్ m1 m2 అనేవి మాసెస్, v1 v2 అనేది ఆఫ్టర్ కొల్యూషన్స్. సో ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ లీనియర్ మూమెంటం ఏంది, m1 v1 ఈక్వల్ టు m2 v2 ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2. సో m1 v1 v1 అనేది ఇక్కడ తీసుకొస్తే m1 టర్మ్స్ అని ఒకటి తీసుకోండి, m2 టర్మ్స్ అని ఒక దిక్కు తీసుకోండి. m1 కామన్ తీస్తే u1 మైనస్ v1, m2 కామన్ తీస్తే v2 మైనస్ u2. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ నుంచి 1/m1 v1 స్క్వేర్ ప్లస్ 1/m2 v2 స్క్వేర్ ఈక్వల్ టు 1/m1 v1 స్క్వేర్ ప్లస్ 1/m2 v2 స్క్వేర్. సో ఇప్పుడు m1 టర్మ్స్ m2 టర్మ్స్ అనేవి ఇక్కడ నుంచి తీసుకొచ్చేస్తే, సో m1 u1 ప్లస్ m2 u2 ఈక్వల్ టు m1 v1 స్క్వేర్ ప్లస్ m2 v2 స్క్వేర్. ఆఫ్ గెట్ క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ కూడా m1 కామన్ తీస్తే ఇది వచ్చేస్తుంది m2. సో నెక్స్ట్ డివైడ్ ది ఈక్వేషన్ 1/2 చేస్తే m1 ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లా ఉంది కనుక a ప్లస్ b ఇంటూ a మైనస్ b తీసుకుంటే u1 v1 ఇక్కడ ఉన్న పైన u1 మైనస్ v1 క్యాన్సల్ అయిపోయి u1 ప్లస్ v1 ఈక్వల్ టు u2 ప్లస్ v2 వస్తుంది. అంటే u1 మైనస్ u2 ఈక్వల్ టు v2 మైనస్ v1. ద రిలేటివ్ వెలాసిటీ అప్రోచ్ బిఫోర్ ద కొల్యూషన్ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ఆఫ్టర్ కొల్యూషన్. దిస్ ఈస్ ద ఆన్సర్. సో v1 ఈక్వల్ టు m1 మైనస్ m2 u1 ప్లస్ 2m2 బై m1 ప్లస్ m2 v2. v2 ఈక్వల్ టు 2m1 by m1 plus m2 u1 into m2 minus m1 by m1 plus m2. This is the answer for first question.